ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం షీల్డ్ బ్రదర్స్ గురించి. సో, మనలో చాలామంది షీల్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. సరిగ్గా ఈ రోజున 10 ఏళ్ల క్రితం షీల్డ్ మెంబర్స్ అనేవాళ్ళు బ్రేక్ అయిపోయినారు. మన సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్ పైన అండ్ మన డీన్ అంబ్రోస్ పైన అటాక్ చేసినారు. చీటింగ్ చేసినారు. ట్రిపుల్ హెచ్ అండ్ మన అథారిటీతో కలిసిపోయినారు. సో, ఈ రోజున 10 ఏళ్ల క్రితం ఇది జరిగిందన్నమాట. మీలో చాలామంది ఫ్యాన్స్ అయితే ఈ మూవ్‌మెంట్ జరిగినప్పుడు చాలామంది షీల్డ్ ఫ్యాన్స్ బ్రేక్ అయిపోయినారని జెప్పాలి. హార్ట్ బ్రేక్ అయిపోయిందని జెప్పాలి. సో, మీలో ఎవరైనా షీల్డ్ ఫ్యాన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. సో, ఈ రోజున ఏజే స్టైల్స్ బర్త్‌డే అన్నమాట. సో, హ్యాపీ బర్త్‌డే టు ఏజే స్టైల్స్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సోలో సికోవా గురించి. సో, మన సోలో సికోవా లుక్స్ అయితే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. సో, మీరొకసారి స్క్రీన్ మీద జూడండి. నిజంగా సోలో సికోవా చాలా బాగా అనిపిస్తున్నారు. మరి రోమన్ రైన్స్‌ని బీట్ చేస్తారా లుక్స్‌లో? సో, నాకు తెలిసైతే రోమన్ రైన్స్‌ని బీట్ చేసేంత సోలో సికోవాకి లేదు. ఎందుకంటే సోలో సికోవా రేంజ్ చాలా తక్కువ. అండ్ రోమన్ రైన్స్ చాలా సంవత్సరాల నుండి డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తున్నారు. ఎంతైనా రోమన్ రైన్స్ అంత అయితే కాదు అనే చెప్పాలి సోలో సికోవా. బట్ ట్రై చేస్తున్నారు. ఒక ట్రైబల్ చీఫ్‌గా సోలో సికోవా బానే వర్క్ చేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ అయితే సోలో సికోవాకి అంత సపోర్ట్ అయితే రావట్లేదు. సో, మరి చూద్దాం సోలో సికోవాని ఇన్ ఫ్యూచర్‌లో అంటే ఇంకా ముందు ఎలా చూపిస్తదో చూడాలి. సో, ప్రెజెంట్ అయితే బానే ఉన్నారు. బట్ రోమన్ రైన్స్‌ని బీట్ చేసే అంత సోలో సికోవానైతే లేరన్నమాట. అది లుక్స్‌లో కావచ్చు, డ్రెస్సింగ్‌లో కావచ్చు, లేదంటే మాట్లాడడంలో కావచ్చు, ఏదైనా సరే రోమన్ రైన్స్‌ని బీట్ చేసేంత సోలో సికోవాకి లేదు. ప్రెజెంట్ ఉన్న స్టోరీ లైన్ ప్రకారం అయితే అంటే ముందు జరగొచ్చు. రోమన్ రైన్స్ కన్నా బెటర్‌గా సోలో సికోవా అవ్వచ్చు. సో, దానిలో ఏం గ్యారంటీ లేదు. అంటే అవ్వరని రూల్ ఏం లేదు. అవ్వరని గ్యారంటీ ఏమీ లేదు. ఖచ్చితంగా అయ్యి తీరుతారు. ఎందుకంటే సోలో సికోవా రోమన్ రైన్స్ కజిన్ కాబట్టి. సో, రోమన్ రైన్స్ కూడా ట్రైన్ చేస్తారు సోలో సికోవాకి. సో, ఆ విధంగా చూసుకుంటే సోలో సికోవా ఇన్ ఫ్యూచర్‌లో ఇంకా బెటర్‌గా కనిపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో, బెక్కీ లించ్ అఫీషియల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ అయితే ఎండ్ అయిపోయింది. ప్రెజెంట్ మన బెక్కీ లించ్ ఒక ఫ్రీ ఏజెంట్. సో, ఒక ఫ్రీ ఏజెంట్‌గా మారిపోయింది బెక్కీ లించ్. ప్రెజెంట్ అయితే బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రాకపోవచ్చు. మనకున్న అప్డేట్స్ ప్రకారం అయితే బెక్కీ లించ్ ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుంటుందన్న రూమర్స్, అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, దాన్ని బట్టి చూసుకుంటే బెక్కీ లించ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో రాదు. సో, మీకింకా డౌట్ ఉండొచ్చు. బెక్కీ లించ్ ఇప్పుడు ఫ్రీ ఏజెంట్ గదా! ఏఈడబ్ల్యూకి వెళ్తదా అని. సో, ఏఈడబ్ల్యూకి అయితే ఆల్మోస్ట్ వెళ్ళదు. బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెయిలీ వర్సెస్ పైపర్ నివెన్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ క్లాష్ ఎట్ ద గ్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం సెట్ అయిపోయింది ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. అండ్ అంతేకాకుండా డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటర్ మధ్య మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. అండ్ అలాగే మనకి ఈ క్లాష్ ఎట్ ద గ్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అలాగే డ్రాగనోవ్ వర్సెస్ రికోషెట్ అండ్ అలాగే బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో, రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ మ్యాచ్ జరుగుతదని. అండ్ అంతేకాకుండా రేండీ ఆర్టన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉందంట. ఇదొక రీమ్యాచ్. సో, మనకి కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ అనేది దొరకలేదు. అంటే రేండీ ఆర్టన్ షోల్డర్ అనేది డౌన్ అయ్యి లేదు, అప్‌లో ఉందని చాలామంది ఫ్యాన్స్ అయితే కోపం చూపించినారు మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన. సో, అందుకనే మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, మరి మీరు రేండీ ఆర్టన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ప్రెజెంట్ రేండీ ఆర్టన్‌కి కొంచెం ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా తెలిసింది. సో, అది మైనర్ ఇంజ్యూరే, పెద్ద ఇంజ్యూరీ ఏం కాదు. మళ్ళీ రేండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారు. నెక్స్ట్ స్మాక్‌డౌన్ కోసం కూడా రేండీ ఆర్టన్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎల్ఏ నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ గురించి. మనకి స్మాక్‌డౌన్‌లో ఎల్ఏ నైట్ లోగన్ పాల్‌కి ఛాలెంజ్ అయితే చేసినారు. నీ దగ్గరున్న యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ నాకు కావాలి అన్నట్టుగా. సో, మరి ఎల్ఏ నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతది? క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనా? లేదంటే సమ్మర్ స్లామ్‌లోనా? సో, నాకు తెలిసైతే సమ్మర్ స్లామ్‌లో జరిగితే బావుంటది. సో, దానికన్నా ముందే జరగొచ్చు. సో, ముందు జరిగితే ఒకవేళ ఎల్ఏ నైట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వకూడదు. ఎందుకంటే సమ్మర్ స్లామ్‌లో ఎల్ఏ నైట్ వర్సెస్ లోగన్ పాల్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే బావుంటదని నాకైతే అనిపిస్తుంది. సో, ఈ మ్యాచ్ ముందే జరగొచ్చు. క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కావచ్చు, లేదంటే మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కావచ్చు. ఈ 2 లైవ్ ఈవెంట్‌లో జరిగే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే నాకైతే సమ్మర్ స్లామ్‌లో మన ఎల్ఏ నైట్ టైటిల్‌ని విన్ అయితే బావుంటదని నాకైతే అనిపిస్తుంది. సో, మరి మీరేమంటారు? ఇప్పుడు అఫీషియల్‌గా ఎల్ఏ నైట్ అయితే లోగన్ పాల్‌కి ఛాలెంజ్ అయితే చేసేసినారు. మ్యాచ్ మాత్రం కన్ఫర్మ్. కంపల్సరీ ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. సో, అది ఎప్పుడనేది క్లారిటీ లేదు. సో, నా ప్రకారం అయితే నాకు సమ్మర్ స్లామ్‌లో చూడాలని
ఇంట్రెస్టెడ్ ఉంది. సో నాకు తెలిసైతే ఇప్పుడు 3 మ్యాచెస్ జరగొచ్చు వీళ్ళ మధ్య. సో 2 మ్యాచెస్‌లో ఎల్ఏ నైటే ఓడిపోవచ్చు. ఎందుకంటే లోగన్ పాల్ మోడర్న్ ఎరాలో ఒక బిగ్ సూపర్ స్టార్ అన్నమాట. అండ్ ఇప్పుడు రెసల్‌మేనియా 40లో అందరూ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయినారు. ప్రెజెంట్ మన లోగన్ పాల్ ఒక్కరే రెసల్‌మేనియా 40లో తన టైటిల్‌ని రిటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ లోగన్ పాల్ ఒక బిగ్ సూపర్ స్టార్‌గా మారిపోయినారు. అంటే ఫ్యాన్స్ హేట్ చేసినా సరే డబ్ల్యూడబ్ల్యూఈ అటెన్షన్ మాత్రం లోగన్ పాల్ వైపు ఉంది. సో అలాంటప్పుడు లోగన్ పాల్ అంత ఈజీగా ఓడిపోతే బాగోదు. సో అందుకని మేబీ ఎల్ఏ నైట్ వర్సెస్ లోగన్ పాల్ మధ్య మ్యాచెస్ 3 వేస్‌లో జరిపించి సో లాస్ట్ టైమ్‌గా మన ఎల్ఏ నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరిపించి సమ్మర్ స్లామ్‌లో ఎల్ఏ నైట్ టైటిల్‌ని విన్ అయితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. సో నా ప్రకారం అయితే ఇలా జరిగితే బాగుంటుందని అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? ఈ మ్యాచ్ అయితే కన్ఫర్మ్‌గా జరుగుతది. సో మరి అది క్లాష్ అయితే క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనే ఎల్ఏ నైట్ టైటిల్‌ని విన్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? మరి ఈ మ్యాచ్ పైన మీ రియాక్షన్స్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి. మన డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్‌కి ఒక మాటనైతే చెప్పినారు. నిన్న జరిగిన స్మాక్‌డౌన్ ఆఫర్‌లో డ్రూ మ్యాకెంటైర్ ఏమన్నారంటే, చూడండి నేను క్లాష్ ఆఫ్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతున్నాను. సో నేను కంపల్సరీ విన్ అవుతాను. నేను విన్ అయిన తర్వాత సీఎం పంక్‌కి టైటిల్ ఆపర్చునిటీ ఇస్తానని మన డ్రూ మ్యాకెంటైర్ ఫ్యాన్స్‌తో చెప్పినారన్నమాట. సో డ్రూ మ్యాకెంటైర్ ప్రకారం కంపల్సరీ ఈ క్లాష్ ఆఫ్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో టైటిల్‌ని విన్ అవుతారంట. విన్ అయిన తర్వాత సీఎం పంక్‌తో మ్యాచ్‌లో ఫైట్ చేస్తారంట. సో అది నార్మల్ మ్యాచ్ కాదు, ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో ఈ విధంగానైతే డ్రూ మ్యాకెంటైర్ చెప్పినారన్నమాట. సో మరి మీరేమంటారు? డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు టైటిల్ మ్యాచ్ ఉంటే బాగుంటుందా? లేదంటే నార్మల్ మ్యాచ్ ఉంటే బాగుంటుందా? మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ గురించి. స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ అనేది 2.187 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్‌కి 2.147 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన స్మాక్‌డౌన్‌కి కొంచెం అంటే కొంచెం ఎక్కువ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. సో పెద్దగా ఎక్కువేం రాలేదు, నార్మల్‌గానే ఉంది లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే. సో మరి మీకు ఈ వారం జరిగిన స్మాక్‌డౌన్ నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఏజే స్టైల్స్ మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు కదా స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో. సో ఇక్కడే మనకి స్మాక్‌డౌన్ అయితే అయిపోయిందన్నమాట. అండ్ స్మాక్‌డౌన్ అయిపోయిన తర్వాత కూడా ఏజే స్టైల్స్ కోడీ రోడ్స్ పైన మళ్ళొకసారి అటాక్ చేసినారు. సో కోడీ రోడ్స్ అక్కడే పడిపోయి ఉంటారు. ఏజే స్టైల్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళినట్టే వెళ్తారు. మళ్ళీ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారన్నమాట. సో వీళ్ళ మధ్య మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది మళ్ళొకసారి. అది క్లాష్ ఆఫ్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో మరి వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.